నేను కూడా రేపు పొద్దున్నే ఎక్కడ ఏ థియేటర్ ఉంటే ఆ థియేటర్కి వెళ్ళి ఆ సినిమా ఏ సినిమా అయినా అన్న, ఏ సినిమా ఉంటే ఆ సినిమా చూసి వచ్చి నేను కూడా రివ్యూ చేసి పెడతా అన్న. ఇంకా మీరు ఒకటే ఆలోచించండి అన్న, నాలాంటి వాడు రివ్యూ పెడితే ఇంకా అది వేరే అన్న. నేను జడ్జిమెంట్ చేసుకుంటే అది ఇంకోలా ఉంటుంది సినిమా అనేది. సో నేను ఆడియన్స్ పాయింట్ నుంచి చెప్తా. సో నాలాంటి వాడు రివ్యూలు చెప్పకుండా ఉండడమే మంచిదని నా ఫీలింగ్ అన్న. మరి అది కరెక్టా రాంగ్ అనేది జనాలు కామెంట్లు చేసినా, మీరు రియాక్ట్ అయ్యి నాకు చెప్పినా నేను ఖచ్చితంగా అర్థం చేసుకుంటా అన్న. మరి వాళ్ళు తప్పు చేయట్లేదు అనేది నిజమైనప్పుడు నేను వాళ్ళని తిడుతూ నేను ఫైట్ చేసేదానికి కూడా నిజంగా అర్థం ఉండదు. చాలా మంచి టాపిక్, జబర్దస్త్ టాపిక్, మంచి ట్రెండింగ్లో ఇప్పుడు వైరల్ నడుస్తున్న టాపిక్. మన మంచు విష్ణు అన్నది ట్రోలర్స్ది. ఇక వీళ్ళ ఇట్లా వార్ ఇది నడుస్తుంది అనమాట ఇద్దరి మధ్యలో. ట్రోలర్స్ ఏంది, ఇక ప్రూఫ్స్తో సహా మొత్తం రోడ్డు మీద పెడతాం, రోడ్డు మీద కీచి తీసుకొస్తామని చెప్పి కాల్ రికార్డింగ్లు పెట్టుడు అవి ఇవి నడుస్తానే అన్ని. నీకు తెలిసిందే, నేను కొత్త మళ్ళీ సపరేట్గా పీకి నేనేం చెప్పదలుచుకోలేదు, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడతాను, ఎవరికి ఒక క్వశ్చన్ నేను అడగాలనిపించింది నాకు నిజంగా. నేను ఇప్పుడు జనాల మధ్యలోకి వెళ్ళి ఈ ప్లాట్ఫామ్ నుంచే నేను ఒక ప్లేట్ పెట్టి నేను అడగాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకు అడగాల్సి వస్తుంది అంటే, నేను అడిగిన దాంట్లో అర్థం ఉందా లేదా మీరు అర్థం చేసుకోండి, మీరు కమెంట్ల రూపంలో చెప్పండి. ఇది నిజంగా మంచన్న దాకా రీచ్ అయిందంటే, అదే విష్ణన్న దాకా రీచ్ అయిందంటే ఇక నిజంగా బ్లెస్డ్ అనుకోవాలి ఇక మనం అందరం. ఇప్పుడు ట్రోలర్స్ చెప్పేది ఏంటి విషయం క్లియర్గా, మీరు ఒక హనుమంతు చేసిన దరిద్రం మీదకెళ్ళి ఒక సెలబ్రిటీ దాని గురించి మాట్లాడినందుకు ఇంత రియాక్ట్ అయ్యి మీరు 11-12 ఛానళ్ళు మొత్తం టర్మినేట్ చేసేస్తామని చెప్పి టర్మినేట్ చేసేసి అన్నీ చేసేసి మీరు పబ్లిక్లా క్లియర్గా చెప్పేసారు, ఇట్లా ఈ రోస్టింగ్కి సంబంధించి ఏమున్నా కూడా ఏ సెలబ్రిటీ మీద ఏం చేసినా కూడా లేపబడేస్తామన్నారు. కొన్ని ఛానల్స్ అయితే లేపేసారు. అయితే ఇప్పుడు ఒక ఎలిగేషన్ నడుస్తుందన్న మీ మీద. ఏం నడుస్తుంది, మీరు మీకు సంబంధించిన సినిమాలు, మీకు సంబంధించిన వీడియోలు తప్ప ఏ హీరోలు ఏ హీరోయిన్లు ఉన్నా మీరేమి దేకట్లేరంట, అసలు వాళ్ళని టచ్ కూడా చేస్తలేరంట. ఆ వీడియోలకు సంబంధించే పాజిటివ్ చెప్పండి మా గురించి అది ఇదని చెప్పి మాట్లాడుతున్నట్టు ట్రోలర్స్ చెప్తున్నారన్న. ఇది పంచాయతీ జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక విషయం మిమ్మల్ని అడగదలుచుకున్నా. ఏంటిదంటే, ఒక సినిమా అభిమానిగా, ఒక సినిమాని ఆదరించే మనిషిగా, సినిమా అంటే కోసుకునే మనిషిలాగా నేను ఒక విషయం మిమ్మల్ని అడగదలుచుకునేది ఏంటంటే, మీరు ఏదైతే ఇప్పుడు మిమ్మల్ని ట్రోలర్స్ ట్రోల్ చేస్తారంటే ఒక విషయం మీరు అర్థం చేసుకోండి అన్న. ఎక్కడో మనం దిగజారబడింది అంటే, మనల్ని దిగజార్చి మాట్లాడే మనుషులు కొంతమంది పుట్టిర్రు. అది మనం మాట్లాడింది తప్పు కిందనే కన్వర్ట్ అవుతుంది. మనం ఏ స్టేజ్ మీద ఏం మాట్లాడినా అది ట్రోలింగ్ కిందకే కన్వర్ట్ అవుతుంది. తద్వారా మనం ఏం మాట్లాడినా మనల్ని ఏకడానికి రెడీగా ఉంటారు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సినిమా సంఘాన్ని, ఏదైతే సినిమా సంస్థలో పనిచేసే వాళ్ళందరూ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళని కించపరచడం జరుగుతుంది. అంటే వాళ్ళని దిగజార్చి మాట్లాడడం, వాళ్ళ సినిమాలని దిగజార్చడం అనేది జరుగుతుంది. ఈ ట్రోలింగ్ కూడా పలానా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లని, పనికి మాల కంటెంట్ చేసే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని రోస్ట్ చేస్తూ వచ్చారు. కాలక్రమేణా పెరుగుతూ అది ఎట్టా తయారైందంటే, సినిమా ఆర్టిస్టులను కూడా వాళ్ళ సినిమాల్ని కూడా క్రింజ్ చేసి ట్రోల్ చేసే స్థాయికి వచ్చారు, కేవలం రివ్యూలు చెప్పే మనుషుల వల్ల అన్న. అది క్లియర్గా బచ్చగానికి అర్థమవుతుంది అన్న. మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఒక సినిమా బాగుందా బాగాలేదా అనేది వీళ్ళు జడ్జ్ చేస్తారు. ఒక ఫ్రైడే సాటర్డే వదిలేసి వీళ్ళు జడ్జ్ చేసుకోవచ్చు. కానీ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి టికెట్లు బుక్ చేసుకునడం లేదో, వాడేదో రివ్యూలు చూసిపోదామని జనాలకి అలవాటు చేసారు. ఒక వ్యసనం లాగా, ఒక డ్రగ్ లాగా. మీరు మనల్ని ఫస్ట్ కించపరిచి, మన సినిమాల గురించి ఎత్తెత్తి చూపించి, ట్రైలర్ల గురించి ఎత్తెత్తి చూపించి, టీజర్ల గురించి ఎత్తెత్తి చూపించి, అందులో బొక్కలు లసుకులు అని చెప్పి ఈ పెద్ద సోకాల్డ్ రివ్యూర్లు మాస్టర్లు మన సినిమాలు కించబడుతుంటే మీకు ఎక్కడది ఇంకా వాల్యూ? ఒక విషయం చెప్పండి నాకు, మీరు క్లియర్గా చెప్పండి. మన వాల్యూ లేదని రివ్యూర్లు అందరూ చెప్పినప్పుడు రోస్టర్లకి స్టఫే అది. ఇప్పుడు వాళ్ళకే అనిపిస్తుంది ఇంత చెత్తగా ఉంది ఆరా సినిమా అని చెప్పి, ఆ సినిమాని పట్టుకొని మనల్ని ట్రోల్ చేస్తారు. ఇది మీ ఒక్క సినిమాకి జరగదు, ప్రతి ఒక్క సినిమాకి జరుగుతుంది.
ఇప్పుడు మీరు మీ మీద ట్రోల్స్ పడతాయని మీరు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న. ఎట్లా అంటున్నా అంటే ఇప్పుడు మా అసోసియేషన్కి మీరు ఒక ప్రెసిడెంట్ లాగా గెలిచారు. మీరేమి చిన్న చితక ఏదో పనికిమాలిన స్థాయి ఏం కాదు మీకు వచ్చింది. మీకు వాళ్ళందరూ అంత పెద్ద స్థాయి, అంత పెద్ద గౌరవం మీకు ఇచ్చారంటే మీరు ఇలాంటి బచ్చబచ్చవి పట్టించుకోకూడదు. మీరు పట్టించుకుంటుంటేనే అది ఇంకా పెద్దగా అయ్యి అది ఇంకా 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 మనం టచ్ చేయలేని స్థాయికి వెళ్ళిపోతుంది. ఒక విషయం నేను క్లియర్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను అన్న. ఏంటంటే ఈ రివ్యూస్ అనేవి దరిద్రం రా, మీరు సినిమా ఇండస్ట్రీని చంపేయడానికే పుట్టారా. మొన్న 10 రోజులు సినిమా థియేటర్లు అన్నీ క్లోజ్ అయిపోయినాయి. మరి ఇంకా పోను థియేటర్లు అన్నీ మూసేసుకునే స్థాయికి మీరు తీసుకొస్తారు. మరి ఎట్లా రా మీరు దీనికి సొల్యూషన్ లేదారా? రేపు పొద్దున్న నాలాంటి రైటర్స్ అయినా డైరెక్టర్లు అయినా రేపు పొద్దున మాలాంటి వాళ్ళ ఆశ చచ్చిపోతుంది అన్న. మేము బతకాలి, మేము సినిమాలు తీయాలన్న ఆశ మాకు లోపల ఉంటుంది. మాకున్న క్రియేటివిటీ మాకున్నది. మేము చేసుకునే ప్లాట్ఫామ్ ఏంటిది? ప్రొడ్యూసర్ చచ్చిపోయినాక డైరెక్టర్ ఏం చేసుకుంటాడు? ఇప్పుడు ఒకప్పుడు ఉండేదన్న, ఒకప్పుడు ఆర్టిస్ట్ని చూడాలంటే ఒక హీరోయిన్ని టచ్ చేసి ఆయన ముందుకెళ్ళి నుంచోవాలంటే గగనం అది. ఆ రెస్పెక్ట్ వేరు. ఇప్పుడు ఒక హీరోని కలవడానికి ఎంత టైం పడుతుంది? ఏ ఎదవకన్నా, ఏ యూట్యూబర్కైనా మీరు చెప్పండి. ఏది వాల్యూ, ఏది ఎక్కడ పోయింది? ఎక్కడ దిగదార్చుకున్నాం మనం? రివ్యూవర్లు చెప్పే రివ్యూలతోనే మన ఇజ్జత్ పోతుంది. ఇజ్జత్ తీస్తున్నారు క్లియర్గా. సరే, ఇప్పుడు ఆడియన్స్ ఏం మాట్లాడుతున్నారు అంటే ఆయన క్రింజు సినిమాలు ఏదో తీయొచ్చు, మేము ట్రోల్ చేద్దాం. భయ్యా మీరు ట్రోల్ చేసేది కూడా పర్సనల్ అసాసినేషన్కి వెళ్ళిపోయి ట్రోల్ చేస్తున్నారు. మీరు సినిమా బాగాలేదు అని ఒక మాటతోనే మీరు చెప్పేయచ్చు, మీ ఒపీనియన్ని బాగాలేదు లేదనే చెప్పేయచ్చు. కానీ ఈ షార్ట్ ఏంది, ఈ దరిద్రం ఏంది, ఈ లుక్ ఏంది, గిదేం మొఖము, గిదేం నడుము, గిదేం తోక, గిదేం పీక అంటారు. డిస్క్రిమినేట్ స్థాయికి వచ్చేసారు మీరు. ఇంతకంటే ఇంకేం దిగజారుతారా మీరంతా? రివ్యూలు చెప్పే నా కొడుకులారా. మంచన్న, నేను విష్ణన్న ఒక విషయం నేను క్లియర్గా అడగదలుచుకుని ఏంటంటే అది కూడా $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు మీరందరూ సినిమా వాళ్ళు, మీ సినిమాలు మీరు బ్రతికించుకోవడానికి మీరు పోరాడనప్పుడు నేనెవడనో బయట తుప్పారుగాడిని, సినిమా మీద ప్రేమ ఉన్నోడిని, సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్నోడిని, లవ్ ఉన్నోడిని రివ్యూలు మీరు ఒక ఫ్రైడే వదిలేసి, సాటర్డే వదిలేసి, మండేనో సండేనో చెప్పుకుంటారా అని నేను పోరాడుతాన్నా. మరి నాలాంటి స్ట్రైకులు పడతాయి అన్న ఇలాంటి రివ్యూ నా కొడుకుల దగ్గర నుంచి. మరి మమ్మల్ని ఎవరు సేవ్ చేస్తాడన్నా? మీరు ఏమైనా సేవ్ చేయగలరా? పోనీ మీరు ప్రాపర్గా సినిమాల్ని చంపుతున్నందుకు, సినిమాల్ని కూని చేస్తున్నందుకు రేపు పొద్దున కన్నప్ప సినిమా లాంటి సినిమాని ఒక 2 రోజులన్నా కనీసం కాపాడుకోవడానికి ఇలాంటి నా కొడుకుల మీద వేయండి అన్న స్ట్రైకులు. వీళ్ళు కష్టపడి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ గురించి నేను మాట్లాడితే నా మీద స్ట్రైకులు వేస్తారు. మరి వీళ్ళందరూ నీ సినిమా గురించి మాట్లాడే స్ట్రైకులు మరి వీళ్ళకేయారా అన్న స్ట్రైకులు? వీళ్ళకు ఉండవు ఆ స్ట్రైకులు. సినిమాని కూని చేసేవాడు బ్రహ్మాండంగా ఉండొచ్చు, సినిమా గురించి ఇలా చెయ్యకండ్రా కరెక్ట్ కాదురా అనేటోడికి స్ట్రైకులు పడతాయి. ఏది? ఆ సినిమాని చంపేవాడి దగ్గర నుంచే. మీరు అర్థం చేసుకోండి అన్న, ట్రోలర్స్ మీద పడిపోయి ఇది అసలు విషయం కాదన్న. కొంత టైం తర్వాత ఇది కూడా వెళ్ళిపోతుంది. కానీ మీరు నిజంగా మైండ్ పెట్టి కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ రివ్యూలు చెప్పే నా కొడుకుల మీద అన్న. ఒక్క రివ్యూ గారి ఛానల్ రివ్యూలు చెప్పే నా కొడుకు ఛానల్ ఒక్కటి లేచిపోయినా అన్న, నేను నిజంగా చెప్తున్నాను కదా, మిగతా వాళ్ళందరూ ఏడ పిన్ పెట్టుకొని ఉండాలో ఆడ పిన్ పెట్టుకొని ఉంటారు. ఏంది ఇది? మీ కంటెంట్ మీరు సినిమాలు పెట్టుకుంటారు, మీ కంటెంట్ పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చిన మీ కంటెంట్ను వాడు ఏదన్నా మాట్లాడచ్చు. కానీ వాడు అదే పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టినప్పుడు యూట్యూబ్లో నేను వాడి కంటెంట్ యూస్ చేయకూడదు. చేస్తే నాకు స్ట్రైక్ పడుతుంది. ఇది న్యాయం, ఇది ధర్మం. ఒక విషయం చెప్పండి అన్న, నేను అది క్లియర్ అయిపోతుంది నాకు మైండ్లో. ఏంటంటే చిన్న పంచాయతీలు అక్కర్లేదు. వాళ్ళు పాపం వాళ్ళేదో రోస్టింగ్ వీడియోలు ఎవరెవరినో చండాలమైన కంటెంట్ చేసిన వాళ్ళు ఏదో చేసుకుంటారు. అసలు వాళ్ళ పాపం అన్న, వాళ్ళ జోలికి కూడా పోకూడదు మనం. మీరంతా దిగదారి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు లెక్క చెప్పాలంటే. కానీ ఇలాంటి నా కొడుకులు తెలిసి సినిమాని చంపే నా కొడుకులు ఏదో క్రాఫ్ట్లు వచ్చు, ఒక్క షార్ట్ ఫిలిం కూడా తీసే అర్హత లేని ముండా కొడుకులు అందరూ సినిమాని చంపుతున్నప్పుడు మీరు వీళ్ళ మీద ఫోకస్ చేయండి అన్న, ఈ నా కొడుకుల మీద ఫోకస్ చేయండి. ఒక విషయం నాకు క్లియర్గా చెప్పండి అన్న, లాస్ట్ నేను అడుగుతున్నా. ఎందుకంటే ఎవరు వీడియోలు చేస్తే వాళ్ళకి మీ సైడ్ నుంచి ఎవరు ఉంటే వాళ్ళు అక్కడ నుంచి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారంట, పలానా విషయం, ఏ విషయమైనా కూడా మాట్లాడుతున్నాను. మరి నాకు కూడా అట్లా ఫోన్ వస్తుందని నేను ఆశిస్తాను అన్న. ఒకటే ఏంది, ఇట్లా రివ్యూ చెప్పేటోళ్ళకి సినిమా వాళ్ళకి ఒక మంచి అనుసంధానం ఉంటుంది. ఏది? యూట్యూబ్లో. నేను బయట పెద్ద రివ్యూలు రాసే
పెద్ద మనుషులు అందరూ వాళ్ళు ఏం రాస్తారు ఏం తీస్తారు అనేది నేను అడుగుతలేను అన్న. అది అసలు నాకు సంబంధం లేదు. ఇక యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఏదైతే 6 లక్షలు 2 లక్షలు 1.5 4 లక్షలు సబ్స్క్రైబర్లు ఉన్న క్యాండిడేట్లు సినిమాని జడ్జ్ చేసి పడేస్తున్నారో వాళ్ళకి మన సినిమా వాళ్ళకు ఒక మంచి అనుసంధానం ఉంటుంది. వాళ్ళు కరెక్ట్గా మార్నింగ్ షో పడంగానే మ్యాట్ని కల్లా వాళ్ళు రివ్యూ పెడతారు. అది 100% కరెక్ట్. దానివల్ల సినిమాకి ఎలాంటి లాస్ లేదు భరత్. సో నువ్వు అనవసరంగా ఏదో రివ్యూర్లకి యాంటీగా పోరాడుతున్నా అని చెప్పి ఇదంతా చేసుకోకు నాయన. మా సినిమా వాళ్ళకి లేని దొరద నీకెందుకు? వాళ్ళు చేస్తుంది కరెక్టే. తప్పై ఉంటే ఇప్పటికే చాలా లేపేసేటోళ్ళం కదా, కానీ ఇప్పటివరకు ఏం లేపలే. లేదు ఒకవేళ లేపాల్సి వచ్చినా ఎవరో సెలబ్రిటీ ఇలాంటి దాని మీద రియాక్ట్ అయితే తప్ప నేను లేపను, మేమంతా సీరియస్గా తీసుకోము ఇది అని చెప్తారా? మరి ఏదో ఒక క్లారిటీ నాకు చెప్తే అన్న, నాకు ఇది డైలమా ఉందన్న. ఎందుకంటే చాలా వరకు నన్ను నేను క్వశ్చన్ చేసుకుని ఏంటంటే, నువ్వేదో రైటర్వి డైరెక్టర్, నీకు లోపల ఏదో ప్యాషన్ ఉంది, సినిమాని చంపేస్తుంటే రేపు పొద్దున్న నాకు ఆపర్చునిటీ ఏదన్నా దీంతో నువ్వేదో ఫైట్ చేస్తున్నావు భరత్గా. కానీ ఒక విషయం నీకు అర్థం కావట్లే, సినిమాని నిజంగా అంత దారుణం స్టేజ్కి పోతున్నప్పుడు వీళ్ళే అడ్డం పడతారు కదా. మరి వీళ్ళు అడ్డం పడినప్పుడు నీకేంద్రా నీ గుద్ద దూలా అని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నా అన్న. మంచి అన్న నిజంగా అన్న విష్ణు అన్న, నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నా. అండ్ ప్లీజ్ అన్న నాకు ఈ ఒక్క విషయం మీరు చెప్పండి క్లియర్గా. వీళ్ళు సినిమాని బతికిస్తారు, వీళ్ళ వల్ల సినిమాకి బిజినెస్ జరుగుతుంది, మనమే సిగ్గులేనలో, మనకే దమ్ము లేదు, మనమే తీయట్లేదు, వాళ్ళ తప్పేముంది అని మీరు అంటారా? ఎందుకంటే నష్టం. మీరు హాలీవుడ్ రేంజ్ సినిమాలు తీసిన ఎదవలకు నచ్చవు, అది ప్రూవ్ చేశారు. ఇప్పుడు వాళ్ళ మీద కూడా ట్రోల్స్ రావడానికి రీజన్ ఏంటంటే ఆ ఎదవలే ప్రూవ్ చేశారు, మాకు ఎలాంటి క్రాఫ్ట్ తెలీదు, నీచ నికృష్టం ఉండవరకు మేము ఇలాగే చేస్తాం, ఎలాంటి సినిమా వచ్చినా మా పర్సనల్ ఒపీనియన్కి మాకు నచ్చితే మేము చెప్తాం కానీ లేకపోతే చెప్పాం అనే దరిద్రానికి తీసుకొచ్చిర్రు. ఒకటే విషయం అన్న మంచన్న, మీరు సినిమాని కాపాడదలుచుకుంటే నేను బ్రహ్మాండంగా ఏదైనా వేరే షార్ట్ ఫిల్మ్ ఏదో చేసుకుంటా. సినిమానే చచ్చిపోతుంది అన్నప్పుడు నాలాగా సినిమా కోసమే బతికి సినిమా అవకాశాలు వస్తే చేద్దామని బతికే నాలాంటోడు మరి ఏ షెడ్డుకు దెంగేయాలి చెప్పండి మీరే. మరి మేము అంటే కొత్త టాలెంటే వద్దిగా అది. ఇప్పుడు మీరు ఏం చేస్తారనేది కూడా మీ దృష్టిలోనే ఉంటుంది, మీ చేతిలోనే ఉంటుంది అన్న. ఇప్పుడు కొన్ని ఛానల్స్ని రెస్టిగేట్ చేసే రేంజ్కి వెళ్ళిపోయి మీ దగ్గర ఉందంటే వీళ్ళని లేపాడదేం పెద్ద విషయం ఏం కాదు నాకు తెలిసి, నాకు అనిపిస్తుంది ఆ విషయం. సో ఒకటే విషయం అన్న, మీరు ఏదైతే రియాక్ట్ అవుతారో మీరు కనీసం ఒక కమెంట్ పెట్టినా ఏం పెట్టినా నాకు అర్థమవుతుంది కనీసము. నేను ఒకటే కోరుకుంటున్నా ఏంటంటే, జనాల సైడా ఏంటి, మీకు ఒక పాయింట్ ఉందా దీని మీద అనేది నాకు తెలీదు, మీరు చెప్పండి. సినిమా వాళ్ళకి రివ్యూ వాళ్ళకి ఒక మంచి అవినోభావ సంబంధం ఉంది. మార్నింగ్ షో అయిపోగానే మ్యాట్నీకి వాళ్ళు రివ్యూ పెట్టడంలో ఎలాంటి తప్పు లేదు. ఇది కరెక్ట్గానే జరుగుతుంది. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్లో జనాల మీద ఎలాగన్నా రుద్దొచ్చు. సో సినిమా వాళ్ళు దీని మీద రియాక్ట్ అయ్యే అర్హత కానీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు అని మీరు చెప్తే, నిజంగా అలాంటి రివ్యూలు చెప్పే వాళ్ళ దగ్గరికి మీరు అవకాశాలు కల్పించి వాళ్ళ రూముల వరకు వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి వాళ్ళతో ప్రమోషన్లు చేయించుకుంటారు. వాళ్ళకే నిజంగా అంత స్థాయి ఉంది. ఇవాళ పొద్దు సినిమా చేసి కష్టపడే వాడికి మాత్రం అలాంటి స్థాయి ఖచ్చితంగా రాదు అని మీరు మనస్ఫూర్తిగా నమ్మి చెప్తే అన్న, రేపు పొద్దున్నే నేను కూడా రేపు పొద్దున్నే ఎక్కడ ఏ థియేటర్ ఉంటే ఆ థియేటర్కి వెళ్ళి ఆ సినిమా ఏ సినిమా అయినా అన్న, ఏ సినిమా ఉంటే ఆ సినిమా చూసి వచ్చి నేను కూడా రివ్యూ చేసి పెడతా అన్న. ఇంకా మీరు ఒకటే ఆలోచించండి అన్న, నాలాంటి వాడు రివ్యూ పెడితే ఇంకా అది వేరే అన్న. నేను జడ్జిమెంట్ చేసుకుంటే అది ఇంకోలా ఉంటుంది సినిమా అనేది. సో నేను ఆడియన్స్ పాయింట్ నుంచి చెప్తా. సో నాలాంటి వాడు రివ్యూలు చెప్పకుండా ఉండడమే మంచిదని నా ఫీలింగ్ అన్న. మరి అది కరెక్టా రాంగ్ అనేది జనాలు కమెంట్లు చేసినా, మీరు రియాక్ట్ అయ్యి నాకు చెప్పినా నేను ఖచ్చితంగా అర్థం చేసుకుంటా అన్న. మరి వాళ్ళు తప్పు చేయట్లేదు అనేది నిజమైనప్పుడు నేను వాళ్ళని తిడుతూ నేను ఫైట్ చేసేదానికి కూడా నిజంగా అర్థం ఉండదు. నాకు అనిపించింది నేను చేస్తున్నా. బట్ అది కాదురా తమ్మి, వాళ్ళు చేసుకోవచ్చు, అది 100% కరెక్టే. మేమే తప్పుడు పడ్డున్నాం, మేము చేస్తున్నాం కాబట్టి మేము పనికి మన కంటెంట్ చేస్తున్నాం, వాళ్ళు అరుస్తారు మన మీద. సో ఎవరికన్నా రైట్ ఉంది అని మీరు అంటే అన్న, రేపటి నుంచి నేను కూడా రివ్యూలు చెప్తాను. ఇప్పుడు నన్ను ఇది ఎట్లుందంటే, మంచితనంలో కూర్చున్నోడిని, మంచి చేయడానికి కూర్చున్నోడిని, మంచి కోసం పోరాడేవాడిని వాడికే వెనకాల నుంచి బ్యాక్ స్టబనింగ్ చేసి, అంటే వెనకాల నుంచి కత్తిపోట్లు దింపి వాడిని ఇంకొక ఉగ్రవాదిగా రెడీ చేయడం అనమాట. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే, గోలీమార్ సినిమాలో
మన గోపిచంద్ అన్న ఎట్లయితే పోలీసు సిన్సియారిటీ ఇదంతా ఉంటుందో సడన్గా ఆయన సిన్సియారిటీ ఇదంతా భరించలేక ఒక ఏమంటారు ఒక మావోయిస్ట్ లాగా ఒక టెర్రరిస్ట్ లాగా చూపిస్తే శివరాగర్కి అదే అవుతారు చూసినామన్నా. సో నేను అలా మారాల్సి వస్తుంది, పబ్లిక్ ముందే అవ్వాల్సి వస్తుంది. సో ఒకటే విషయం అన్న, ట్రోలర్స్ వీళ్ళందరూ అక్కర్లేదన్న, వీళ్ళు చేసిన దరిద్రమే మీకు అంటగాడుతుంది, మీకు చుట్టుకుపోతుంది. మీరు ఇకనైనా సినిమాని రేపు పొద్దున మీకు రిలీజ్ అయ్యే మీ కన్నప్పని కూడా బతికించాలంటే అట్లీస్ట్ ఒక 2 days అన్న బతికించాలంటే ఈ కుక్కలు మీ సినిమాని బతకనివ్వరన్నా. నేను చెప్పిన దాంట్లో రేపు నిజం ఎంత ఉంటుందో మీకే తెలుస్తుంది, మీ మనిషికే తెలుస్తుంది. మీ టీజర్ ట్రైలర్నే ఎంత కూనీ చేయాలో అంత కూనీ చేసిర్రు. మూవీ మ్యాటర్స్ అన్న పెద్ద హీరో ఉన్నాడన్న, ఆయన రివ్యూ ఒకసారి మీ కన్నమ్మకు సంబంధించి చూడండి అన్న. గోల్ఫ్ కోర్ట్ అని చెప్పి మొదలు పెట్టాడన్న, అక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడం మీకే తెలియాలి. సో ఇదన్నా నేను మిమ్మల్ని అడగదలుచుకునే విషయం ఏంటంటే, లేపేస్తే వాళ్ళని లేపండి అన్న. ఎందుకంటే వాళ్ళు తప్పని పోరాడితే వాళ్ళే లేపేస్తున్నాను. ఏదో పెద్ద సినిమా హీరోలో ఎవరో వచ్చినా నన్ను గెలకట్లేదు. ఇది తప్పురా ఇలా చేయకంటారా అని చెప్పినందుకు ఎవరి గురించి అయితే మాట్లాడానో వాడే నాకు స్ట్రైక్ చేసాడు. మరి ఇది ఎంత ధర్మము? ఇలాంటి నా కొడుకులు బతుకుతున్నారు, నా కొడుకులు మొత్తుకొని ఏది కరెక్ట్ అని మేము అడుక్కోవాల్సి వస్తుందన్న. సో విష్ణు అన్న, మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నావు అన్న, నువ్వు ఒక మంచి పవర్ ఉంది మీ చేతిలో. దాన్ని సినిమాని బతికించడానికి, సినిమాని గెలిపించడానికి వచ్చే కంటెంట్లు వస్తాయి అన్న, కొత్త డైరెక్టర్లు వస్తారు, వచ్చే సినిమాలు వస్తాయి. ఇది ఫ్లాప్ అవ్వాలని మన చేతిలో ఏముండదు. 24 క్రాఫ్ట్స్లో అంతమంది పని చేసినప్పుడు ఏదన్నా ఒక క్రాఫ్ట్ దగ్గర మిస్టేక్ జరగవచ్చు. ఆ చిన్న మిస్టేక్ కూడా మనకి సినిమాని డిసైడ్ చేయొచ్చు. అట్లా అని చెప్పి అందరినీ జడ్జ్ చేసేసి సినిమాని కిల్ చేసేస్తారన్న వీళ్ళు. సో మీరు నేను చెప్పిన దృష్టిలో పెట్టుకోండి అన్న, నాకు ఒక జవాబు చెప్పండి అన్న. లేదు ఇదంతా కరెక్ట్ అంటే రేపు పొద్దునకి వెళ్ళి నేను గిట్లా రివ్యూలు చెప్తా, నేను గిట్లా సెలబ్రిటీని నా ఇంటికి వచ్చి, నా రూమ్కి వచ్చి నాతో ప్రమోషన్ చేసుకునేలాగా నేను కూడా చేసుకోగలను. నాకు ఆ దమ్ము ఉంది, నాకు ఆ స్థాయి ఉందన్న. చలో అన్న, రైట్. నాకు ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఏదో రిప్లై కనీసం కామెంట్ అన్న వస్తుందని అయితే నేను ఆశిస్తాను అన్న. చలో రైట్, మళ్ళీ కలుద్దాం. ఈ విషయాలకి నేను సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే అడగను దోస్తులు. నేను అడిగిన దాంట్లో పాయింట్ ఉందనిపిస్తే మీరు నన్ను సపోర్ట్ చేయండి అనే నేను కోరుకుంటా. అండ్ ఎప్పుడు చెప్పే విషయమే మంచన్న కూడా చూస్తాడు. ఒకవేళ ఈ విషయం చూస్తే ఒకటే విషయం చెప్తున్నా, ఏంటంటే మీ ఒపీనియన్ని మీరు నమ్మండి. మీ ఒపీనియన్, మీ టేస్ట్, సెల్ఫ్ టేస్ట్ మీకు ఉంటుంది. ఏ పిచ్చి నా కొడుకు చెప్పిన రివ్యూ లాంటివి మీరు నమ్మకండి. మీరు వెళ్ళి చూసి జడ్జ్ చేసుకొని మీరు ఒకరు పోండి, సినిమాకి నచ్చితే నీ ఫ్యామిలీని తీసుకొని పోండి, ఇంకా 10 మందికి చెప్పి వాళ్ళని కూడా తీసుకోండి. లేకపోతే నీ ఒక్క టికెట్తోనే పోతుంది, సింపుల్ కథం. చలో రైట్, మళ్ళీ కలుద్దాం.